హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపాటి సోమయాజి గారు రచించిన మానస రమణీయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆనంద్ 5 కిలోమీటర్లు యథాప్రకారం నడిచి సాయంకాలం 6:30కి ఇంటికి వచ్చాడు. వస్తూనే 2 గ్లాసుల మంచినీళ్లు, భార్య ఇచ్చిన టీ తాగి కుర్చీలో కూర్చొని ఆలోచించసాగాడు. తనకి ఒక్కతే కూతురు, ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అప్పుడే 24 ఏళ్ళు వచ్చేశాయి. పెద్దయిన తర్వాత ఇంత అందంగా ఉంటుందని తెలియకుండానే ముదిత మానస అని అందమైన పేరు పెట్టారు. ఇంకా అలాగే కూర్చున్నారేమిటి? లేచి ముఖం కడుక్కోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అంది ఆనంద్ భార్య ఆశాలత. ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం. మా ఆఫీస్లో ఒకతను ఓ మంచి సంబంధం చెప్పాడు మన మానసకే. పిల్లాడు ఈ నెలలో అమెరికా నుంచి వస్తున్నాడట. ఇంజనీరు. కట్నం అక్కర్లేదు వాళ్ళకి. మనకిష్టమైతే అతని ప్రయత్నం చేసి కుదురుస్తానన్నాడు. ఏ విషయం 2 రోజుల్లో అతనికి చెప్పాలి. ఎక్కడా? అమెరికా దాకా పిల్లని పంపించేద్దామా? మనకి ఈ పిల్ల ఒక్కరితే కదండి సంతానం. అయినా మీ అక్కయ్య కొడుకు జానకి రమణకి ఇద్దామనుకున్నాం కదా అంది ఆశాలత. నిజమే అనుకో, కాని మా బావ ఒక పట్టాన్ని ఏ విషయం తేల్చడు. ఏమైనా అడిగితే చేతులు ఆకాశం కేసి చూపిస్తాడు. భూమి మీద విషయాలు తేలడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఆకాశంలో ఏం తేల్తాయి? మామూలుగా ఆకాశంలో ఎగిరే విమానాలు కూడా భూమి మీద చితకలబడుతున్నాయి అన్నాడు ఆనంద్. మనం ఎప్పుడైనా వాళ్ళని ఏం చేయదలుచుకున్నారు అని కరాఖండిగా అడిగామా? మనం ఏమిస్తామో ఏమిటో వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అంతేగాని వాళ్ళేమీ తేల్చడం లేదు అనుకుంటూ మనం ఊరుకుంటే పిల్లకి షష్టి పూర్తయిపోతుంది. మీ అక్కయ్యకు నన్ను ఫోన్ చేయమంటే చేస్తాను అంది ఆశాలత. వద్దులే, ఎంతో వ్యవధి లేదు. నీకిష్టం లేకపోతే ఈ అమెరికా సంబంధం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెప్పేస్తాను అన్నాడు ఆనంద్. తెల్లారి లేస్తూనే మానస ముఖం చూడకుండా ఉండలేం. ఎక్కడికైనా వెళ్ళి అరగంట ఆలస్యంగా వస్తే వీధిలోనే నిలబడి ఉంటాం కదా. అమెరికా అంటే ఎంత దూరమో తెలుసు కదా. మీకు నిజంగా అంత దూరపు సంబంధం చేయడం ఇష్టమా? ఆలోచించి చెప్పండి. నా విషయం నేను చెప్పేస్తున్నాను. నాకు మాత్రం ఇష్టం లేదు అంది ఆశాలత. సర్లే, ఇప్పటికీ సంబంధం వద్దని చెప్పేస్తాను అన్నాడు ఆనంద్. ఈ సంక్రాంతికి మీ బావగారిని, అక్కయ్యని, పిల్లాడిని మన ఇంటికి రమ్మనండి. ఏదో అవకాశం చూసుకొని ఈ సంబంధ విషయం తేల్చుకుందాం అంది ఆశాలత. భార్య చెప్పినట్లే ఆనంద్ వాళ్ళ అక్కయ్యని, వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళు రావడం కూడా జరిగాయి. సంక్రాంతి నాడు మధ్యాహ్నం భోజనాలైన తర్వాత ఆనంద్ తన అక్కతో మానస పెళ్లి గురించి కదిపాడు. అవునరా తమ్ముడు, నిజమే. మానసకి తొందరలోనే పెళ్లి చేసేయాలి. అందుకని తన కొడుకు గురించి ఏం మాట్లాడలేదు. ఈ లోపల ఆనంద్ బావ కూడా అక్కడికొచ్చి, ఏమిటి అక్కా తమ్ముడు ఏవో మంతనాలు ఆడుకుంటున్నారు అన్నాడు. ఇక డైరెక్ట్గా చెప్పకపోతే లాభం లేదని, ఏముంది బావా, మా మానసని మీ జానకిరామ్కిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా కోరిక. ఈ విషయంలో మీ అభిప్రాయం చెబితే మేము సంతోషిస్తాం అన్నాడు ఆనంద్. ఆనంద్ బావ పితృదేవతలతో మాట్లాడుతున్నట్లు పైకి చూశాడు. అవునయ్యా, మా చెల్లెలు ఆశాలతకి అమెరికాలో ఉన్న పిల్లలకి ఇవ్వడం ఇష్టం లేదని నాకు చూచాయిగా తెలిసింది. నిజమేనా అన్నాడు ఆయన. మన పిల్లాడు ఇండియాలోనే ఉన్నాడు కదా బావగారు అన్నాడు ఆనంద్. ప్రస్తుతం ఉన్నాడయ్యా. వాడి ఫ్రెండ్స్ చాలా మంది అమెరికాలో ఉన్నారు. మరి వీడు కూడా వెడదామని చూస్తున్నాడు. వాడు కూడా ఈ సంక్రాంతి పండగకొస్తే డైరెక్ట్గా వాడితోనే మాట్లాడేవాళ్ళం అన్నాడు ఆనంద్ బావ. అసలు అందుకే జానకి రమణని తీసుకొచ్చి ఉండరు వీళ్ళు అనుకున్నాడు ఆనంద్. సరే, పండుగలు అయిపోయాయి. అక్కాబావ వెళ్లడం కూడా అయిపోయింది. విషయం మాత్రం తేలలేదు. తర్వాత ఆశాలత అంది ఆనంద్తో, ఈ సంబంధం విషయం ఒక పట్టాన తేలేటట్లు లేదు. మీ బావగారు తన కొడుకు అమెరికా ప్రపోజల్ పెట్టి మన నోళ్లు మోయించేశాడు. ఈయన దేవాంతకుడే. అయినా కాకపోతే మీ అక్కయ్యని ఎందుకిస్తారులేండి అంది ఆశాలత. సర్లే, తర్వాత మమ్మల్ని దెప్పుదువుగాని నీ సలహా వల్ల ఈ పండక్కి ఖర్చు 2000 అయింది. పైగా ఈ సంబంధం విషయం కదుపుతాం కదా అని రాకపోయినా ఆ జానకి రమణకి కూడా బట్టలు కొనిచ్చాను. అయిందేదో అయింది. ఇప్పుడేం చెయ్యాలో ఆలోచిద్దాం అన్నాడు ఆనంద్. 10 రోజుల తర్వాత ఆనంద్ అక్కయ్య ఫోన్ చేసింది. అరే తమ్ముడు, నువ్వేమీ అనుకోకు. రమణగాడు అమెరికా వెళ్తానంటున్నాడు. 2 లక్షలు అయ్యేటట్లుంది. మీ బావగారు చాలా బాధపడుతున్నారు. ఏం చేయాలో తోచక. మా దగ్గర 50,000 ఉందనుకో. నీ సలహా ఏమిటి? అసలు అమెరికా పంపిస్తే మంచిదంటావా, మానేస్తే మంచిదా?
అన్ని విషయాలు ఆలోచించి చెప్పు. 2 రోజుల్లో ఫోన్ చేస్తాను. ఎవరండి ఫోను? ఎస్టీడీలా ఉంది అంటూ వంటింట్లోంచి వచ్చింది. తడి చేతులు తుడుచుకుంటూ ఆశాలత. అక్కయ్య చెప్పిన విషయాలు ఆశాలతకి చెప్పాడు ఆనంద్. అన్నీ విని, ఇన్నాళ్ళు మీ బాబాయ్ దేవాంతుడు అనుకున్నాను. మీ అక్కయ్య కూడా ఆ కోవకి చెందిందేనని ఇప్పుడే తెలిసింది నాకు. అసలు దీని అర్థమేమిటో తెలిసిందా మీకు? అంది ఆశాలత. ఏముంది అర్థం? పిల్లాడు అమెరికా వెళ్ళడానికి ఏదైనా సహాయం చేస్తామంటే మన దగ్గర ఎంత డబ్బుందో తెలుసుకొని మనం ఎంత కట్నం ఇవ్వగలమో అంచనా వేసుకోవడం. రెండోది, మన సలహా ప్రకారం అమెరికా వెళ్లడం మానేస్తాడని చెప్పి సంబంధం ఖాయం చేసుకొని ఆ డబ్బు కట్నంగా గుంజడం అన్నాడు ఆనంద్. సరిగ్గానే అర్థమైందే. మీ బావకి తగ్గ భార్య మీ అక్కయ్య, మీ అక్కకు తగ్గ తమ్ముడు మీరును అంది ఆశాలత. అది సర్లే, మనం ఏం చేయాలో చెప్పు అన్నాడు ఆనంద్. మీరు ఊరుకోండి, మీ అక్కయ్య పని నేను పడతాను అని ఆ రోజు రాత్రే తన ఆడపడుచుకు ఫోన్ చేసి చెప్పింది ఆశాలత. మీరు పొద్దున ఫోన్ చేశారట. ఈ విషయాల గురించి మీ తమ్ముడు ఆలోచిస్తున్నారు. ఈలోగా మాకొక సలహా చెప్పండి వదిన గారు. ఒక అబ్బాయి అమెరికాలో ఇంజనీరట. మన శాఖ కాదు కాని మంచి కుటుంబం. వాళ్ళు కట్నం తీసుకోరు. పెళ్లి మాత్రం బాగా చేయాలిట. అమెరికా దూరం అనే కాని పిల్ల సుఖపడుతుంది. తిరిగి చూసుకోనక్కర్లేని సంబంధం. మన మానసకి చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించి చెప్పండి. ఎక్కువ వ్యవధి లేదు, మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను అని పెట్టేసింది ఆశాలత. ఆనంద్ అక్కయ్య కంగు తింది. దూరం కదా, కంగు మన శబ్దం మాత్రం ఆశాలతకి వినపడలేదు. ఈ విషయాలు భర్తతో చెప్పింది ఆనంద్ అక్కయ్య. చిన్నప్పటినుంచి మానస మనకి తెలుసున్న పిల్ల. పైగా మనకొక్కడే కొడుకు. అనవసరంగా కట్నానికి ఆశపడి ఎక్కువ గుంజుదామని నిన్న నా చేత మా తమ్ముడికి ఫోన్ చేయించారు. ఎవరో తెలియని పిల్లని కోడలుగా తెచ్చుకుంటే ఆ పిల్ల మనల్ని ముసలితనంలో సరిగ్గా చూడకపోతే తర్వాత మనమే ఏడవాలి. మా ఆశాలత చెప్పిన సంబంధం కట్నం లేదు కదా, అమెరికా అయితే అయిందని వాళ్ళు కుదిర్చేసుకుంటే మనం జీవితాంతం ఏడవాలి. పైగా జానకి రమణ కూడా మానసంటే మనసు పడుతున్నాడు. ఏం చేస్తారో మీ ఇష్టం అంది. ఈసారి కంగు తినడం ఆనంద్ బావ వంతైంది. ఆ మర్నాడు జానకి రమణ అమెరికా ప్రపోజల్ డ్రాప్ అయిందని, ఎలా అయినా ఇండియా సంబంధం అంటేనే ఆశాలతకి ఇష్టం కనుక కట్నం అక్కర్లేదని ఆనంద్కి ఫోన్ చేసి చెప్పింది అతని అక్కయ్య. మానసారమణల పెళ్లి చాలా బాగా అయింది. పిల్ల అత్తగారింటికి వెళ్ళింది. ఆనంద్ ఆశాలతతో అన్నాడు, మా బావకి తగ్గ భార్య మా అక్కయ్య, మా అక్కయ్యకు తగ్గ తమ్ముడిని నేను, నాకు తగ్గ భార్యవి నువ్వు. మొత్తం మీద ఎవరికి ఎవరూ తగ్గలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.